అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ దేశవ్యాప్తంగా హాట్ న్యూస్ ఏదైనా ఉందంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు. ఈ యొక్క ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు కరెంట్ అప్డేట్ ఏ విధంగా ఉండదో ఒకసారి ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ యొక్క పార్టీ దాదాపు 50% ఓట్లు అయితే సంపాదించుకుంది. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ 44% ఓట్లు కైవసం చేసుకున్నది. ఇంకొక 6% కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ అయితే నమోదు చేసుకుంది. అయితే 70 సీట్లు గల ఈ యొక్క ఢిల్లీ పీఠం ఈ యొక్క మ్యాజిక్ ఫిగర్ ఎంతంటే 36 సీట్లు. ఈ 36 సీట్లలో ఇప్పుడు ఈ నిమిషానికి మనకు అందుతున్న ట్రెండ్ ప్రకారం ఢిల్లీలో 43 ఎమ్మెల్యే సీట్లు బీజేపీ అయితే గెలుచుకుంటుంది అని ఇప్పుడు అయితే ట్రెండ్ చూపిస్తూ ఉన్నది. దాదాపు 28 ఎమ్మెల్యే సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుంది అని అయితే మనం చెప్పగలుగుతా ఉన్నాం. ఒక్క ఎమ్మెల్యే సీటు కాంగ్రెస్ గెలుచుకుంటుందా లేదా అని ఊగిస్తులాట్లో జరుగుతూ ఉండింది. ఆ ఒక్క ఎమ్మెల్యే సీట్ ఏదంటే బాద్లాలో దేవేంద్ర యాదవ్ అనే ఆయన కాంగ్రెస్ నుంచి ఒక ముందంజలో ఉన్నాడు. కానీ ఆయన అనూహ్యంగా 3వ స్థానానికి పడిపోవడం జరిగింది. అయితే ఇంకొక విచిత్రమైన పరిణామం ఏంటంటే గతంలో సీఎంగా పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన 2వ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇంకా అంటే 10-12 రౌండ్లు మిగిలి ఉన్నాయి. జైల్లో ఉండగా సీఎంగా పనిచేసినటువంటి అతీషి ఆయన కూడా వెనకంజలో ఉండడం అదొక విచిత్రంగా చోటు చేసుకున్న పరిణామం. ఇవాళ బాబు గారు ఢిల్లీ పర్యటన చేసిన విషయం మనందరికీ విదితమే. ఎన్నికల ప్రచారంలో భాగంగా అందులో భాగంగా ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేశాడు, వాటిల్లో ఏవి సత్ఫలితాన్ని ఇచ్చాయి అనేది మనం ఒకసారి చూద్దాము. ఢిల్లీలో చంద్రబాబు గారు ప్రచారం చేసింది షాదారాల అనే నియోజకవర్గంలో ప్రచారం చేశాడు. అదేవిధంగా విశ్వాస్ నగర్లో ప్రచారం చేశాడు. ఇంకా సంగం విహార్ అనే నియోజకవర్గంలో కూడా ప్రచారం చేశాడు. ఇంకా సహాద్రాలో కూడా బాబు గారు బీజేపీ తరఫున ప్రచారం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే బాబు గారు ప్రచారం చేశాడో 4 నియోజకవర్గాలు, ఈ 4 నియోజకవర్గాల్లో బీజేపీ అఖండ మెజారిటీతో ముందుకెళ్తూ ఉన్నది. ఇంకా 6-7 రౌండ్స్ అయితే మిగిలి ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే బాబు గారు ఎక్కడైతే పర్యటన చేశారో అక్కడ బీజేపీకి సత్ఫలితాన్ని ఇచ్చిందని అయితే మనం చెప్పచ్చు. ఇక్కడ ముఖ్యంగా బీజేపీకి ఢిల్లీ పీఠము ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. ఈ యొక్క ఢిల్లీ పీఠాన్ని 27 సంవత్సరాల ముందు సుష్మా స్వరాజ్ గారు సీఎంగా పనిచేసినారు. 27 సంవత్సరాల ముందు బీజేపీ ఆధీనంలో ఉండేది ఈ యొక్క ఢిల్లీ పీఠం. తర్వాత షీలా దీక్షిత్ గారు వరుసగా 3 టర్ములు అంటే 15 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేశారు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా 2 టర్మ్స్ సీఎంగా పనిచేయడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్ గారు. ఈ యొక్క అరవింద్ కేజ్రీవాల్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎం కాకుండా షీలా దీక్షిత్ గారు ఢిల్లీ పీఠంలో సీఎంగా పనిచేస్తున్న సమయం నుంచి నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తూ వస్తున్నారు. మనందరికీ విదితమే. ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఢిల్లీ పీఠము నరేంద్ర మోడీ గారి చేతుల్లోనో బీజేపీ చేతుల్లోనో లేకపోవడము బీజేపీకి పంటి కింద రాయి మాదిరి తయారైపోయింది. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, హస్తినకు ప్రయాణం కట్టాలి అనే సామెతలు ఉంటాయి, ఢిల్లీకి ప్రయాణం కడతానే ఉంటారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు ఢిల్లీ పర్యటన చేసి అక్కడున్న మినిస్టర్ల నుంచి వాళ్ళ మేర ఏదైనా ప్రపోజల్స్ ఉంటే పెట్టుకొని సార్ మా రాష్ట్రానికి నిధులు కావాలో అది కావాలంటారు, లేదా రకరకాల ఏదైనా బిజినెస్ టర్మ్స్ కావచ్చు అన్నీ ఢిల్లీలో సాగుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఈ యొక్క అధికారం బీజేపీ చేతల్లో ఉండి ఒక ఢిల్లీ యొక్క స్టేట్ మాత్రం బీజేపీ చేతల్లో లేకపోవడం బీజేపీకి చాలా బాధాకరంగా ఉండేది. కానీ దాన్ని కూడా వీళ్ళు క్లీన్ స్వీప్ చేయగలిగినారు ఇవాళ. దీనికి అమిత్ షా గారి యొక్క ఏదైతే ఉత్తరప్రదేశ్లో గతంలో దాదాపు 52 సీట్లు ఉంటే 52 సీట్లలో ఒక్క చోట, అదేవిధంగా ఇంకొక 2 చోట్ల ఎక్కడంటే మేనకా గాంధీ గారు అదేవిధంగా వరుణ్ గాంధీ గారు ఇద్దరు మాత్రమే ఎంపీలుగా పనిచేసేవాళ్ళు ఇది బీజేపీ తరఫున. అక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది ఒక్కగానొక దశలో. కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాత్రమే గెలిచారు. మిగిలిన టర్మ్స్ అంతా మారిపోయి మొత్తం బీజేపీ గెలిచేసింది. అదే స్ట్రాటజీతో అమిత్ షా గారు ఆయన యొక్క ఆలోచనని ఢిల్లీపైన కేంద్రీకృతం చేసి దేశవ్యాప్తంగా ఎవరైతే ఆర్ఎస్ఎస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, నితిన్ గడ్కరీ కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచనలు కేంద్రీకృతం చేసి ఒక 6 నెలల నుంచి ఢిల్లీ పీఠం కేంద్రంగా బీజేపీ తరఫున చాలామందిని కేంద్రీకృతం చేసి గ్రౌండ్ వర్క్ చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా ఈ కోవలోనే అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ 3 రోజులైతే ఏది ఎలక్షన్కు 3 రోజుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసినట్లయితే మనకైతే అర్థమవుతుంది. సో ఈ యొక్క పూర్తి దృష్టితో బీజేపీ ఢిల్లీ పీఠం అయితే కైవసం చేసుకుంది అయితే మనం చెప్పొచ్చు. ఈ ఫలితాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఏ విధంగా చూస్తాయో మనకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేసిందైతే చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం విజయసాయి రెడ్డి హ్యాపీ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే
ఈ యొక్క బీజేపీ కనుసన్నులోనే, బీజేపీ యొక్క ఆధీనంలోనే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశాడని మనకైతే అర్థమవుతుంది. సో ఈయనకి ఏదైనా తర్వాత కేసుల్లో బీజేపీ ప్రొటెక్షన్ ఉంటుంది అని సాయిరెడ్డి ఆశించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, తప్పు లేదు. కానీ అదేవిధంగా చంద్రబాబు గారు ప్రచారం చేసినటువంటి ఢిల్లీలో బీజేపీ గెలవడము జగన్మోహన్ రెడ్డికి పంటి కింద రాయిలాగా తయారైపోయింది. సో బాబు గారు ఏదైనా మన రాష్ట్రానికి, మనం చూస్తున్నాం అమరావతి కోసం నిధుల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు ఆశిస్తే ప్రపంచ బ్యాంకును కూడా తూర్పారబట్టి ప్రపంచ బ్యాంకుకు మెయిల్ పంపించే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క బ్యాచ్ నైజం, ఈ యొక్క ఫలితాన్ని బీజేపీ చంద్రబాబు యొక్క బంధాన్ని ఈ ఎట్టు పక్షంలో జీర్ణించుకోలేదని అయితే మనమైతే స్పష్టంగా చెప్పొచ్చు. ఇది ఇప్పటికున్నటువంటి కరెంట్ అప్డేట్. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.